పేదల ఆరోగ్యానికి అండగా కూటమి ప్రభుత్వం 39 మంది లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు మంత్రి వాసంశెట్టి సుభాష్. పేదల కష్టకాలంలో భరోసాగా ముఖ్యమంత్రి సహాయ నిధి ఆదుకుంటుందని మంత్రి వాసంశెట్టి సుభాష్ పేర్కొన్నారు. ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న పేద కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలుస్తోందని మంత్రి స్పష్టం చేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం క్యాంప్ కార్యాలయంలో 39 మంది లబ్ధిదారులకు 24,61,387 రూపాయల ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన ఆర్థిక సహాయానికి సంబంధించిన చెక్కులను మంత్రి సుభాష్ అర్హులైన లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి సుభాష్ మాట్లాడుతూ ప్రజల కష్టాలను అర్థం చేసుకుని తక్షణ సాయం అందించడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. తీవ్రమైన అనారోగ్యాలు, ప్రమాదాలు, అత్యవసర వైద్య ఖర్చుల సమయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి పేదల జీవితాలకు ఆర్థిక ఊరటగా నిలుస్తోందని పేర్కొన్నారు. పేదవాడి కన్నీరు తుడిచే బాధ్యత ప్రజా ప్రభుత్వానిదే అని మంత్రి పేర్కొంటూ ఎలాంటి ఆర్థిక పరిస్థితుల్లో ఉన్నా అర్హులైన ప్రతి ఒక్కరికి సీఎం సహాయ నిధి ద్వారా న్యాయం జరుగుతోందని భరోసా ఇచ్చారు. ప్రజలు దళారుల మాటలను నమ్మకుండా నేరుగా ప్రజాప్రతినిధులు, అధికారులను సంప్రదించాలని సూచించారు. సీఎంఆర్ఎఫ్ నిధుల పంపిణీ పూర్తిగా పారదర్శకంగా జరుగుతోందని, ప్రభుత్వ సంక్షేమ విధానాలు నిజమైన లబ్ధిదారులకు చేరేలా కృషి చేస్తున్నామని మంత్రి తెలిపారు. ప్రజల ఆరోగ్యం, సంక్షేమమే ప్రభుత్వానికి ప్రథమ ప్రాధాన్యమని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, జనసేన నాయకులు, కూటమి నాయకులు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.